కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడుదలు కాస్తామని అడుగుతామన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడిరోడ్డు మీద పెట్టారు. రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోనూ ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తా ఉన్నారు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట.